వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ సుప్రియ. చాలా వరకు కొన్ని డైట్స్ కోసం కొన్ని పండ్లను తింటూ ఉంటారు. అదే విధంగా ఆరోగ్యం కోసం కూడా పండ్లను తీసుకుంటూ ఉంటారు. డ్రై ఫ్రూట్స్ కొన్ని చాలా మేలు చేస్తాయి. వాటిలో అంజీర్ ఒకటి. అదే విధంగా రాత్రిపూట అంజీర్ని తీసుకోవడం వలన జీర్ణక్రియ సమస్యలు దరిచేరవు, మలబద్ధకం అనేది ఉండదు. ఇక దీనిలో ఉండే ఫైబర్ కంటెంట్ అనేది జీర్ణ వ్యవస్థను సాఫీ చేయడం వలన మలబద్ధకం అనేది దరిచేరదు. అదే విధంగా సంతానోత్పత్తి విషయంలో మహిళలకు ఇది చాలా మేలు చేస్తుందనే చెప్పొచ్చు. ప్రతి ఒక్కరూ దీనిని తీసుకోవడం వలన సంతానలేమితో బాధపడే వరకు చాలా ఉపయోగాలు ఉంటాయి. అదే విధంగా ఎముకలను కూడా పటిష్టం చేస్తుంది. దీనిలో ఉండే కాల్షియం అనేది ఎముకల దృఢత్వానికి ఉపయోగపడుతుంది. అందువలన ఆర్థోపెటిక్ సమస్యలకు సంబంధించి చాలా వరకు సమస్యలు నివారించుకోవచ్చు. అదే విధంగా చాలా మందిలో రక్తహీనత అనేది ఉంటూ ఉంటుంది. దీనిలో ఉండే ఐరన్, కాల్షియం అనేది రక్తహీనతను కూడా తగ్గిస్తుంది. అదే విధంగా చాలా మందిలో చర్మ సమస్యలు ఉంటూ ఉంటాయి. టాక్సిన్ కి ఇది ఉపయోగపడుతుంది. చర్మాన్ని సహజంగా కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది. అందువలన ప్రతిరోజు డైట్ లో అంజీర్ తీసుకోవడం వల్ల ఈ సమస్య అనేది ఉండదు. అదే విధంగా చాలా మందిలో చక్కెర వ్యాధి, అదే డయాబెటిస్ అనే వ్యాధి చాలా మందిని బాధపడుతూ ఉంటుంది. ఇది తీసుకోవడం వల్ల గ్లూకోజ్ అనేది కంట్రోల్ అవుతుంది. ఇన్సులిన్ ఉత్పత్తిలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా గ్లూకోజ్ సరిగ్గా శరీరానికి అందే విధంగా, సమపాళ్లలో అందే విధంగా ఈ అంజీర్ చేస్తుంది. అందువలన డయాబెటిస్ నుంచి దూరం కావచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అంజీర్ ని తీసుకోవడం అనేది తరచులో అలవాటు చేసుకోవాలి. అదే విధంగా ప్రతి ఒక్కరూ ఈ అంజీర్ పండుని తీసుకోవడం తరచూ జీవితంలో అలవాటు చేసుకోవడం వల్ల ఇటువంటి ప్రతి సమస్య నుంచి మనం దూరం కావచ్చు. అదే విధంగా ఎండాకాలంలో కూడా డిహైడ్రేట్ అవుతూ ఉంటాము. ఈ అంజీర్ పండుని తీసుకోవడం వల్ల శరీరానికి కావలసిన పోషకాహారాలు అనేవి కూడా బాగా అందడం వలన మనం ఎండలో వచ్చినప్పుడు కూడా కొంత స్టామినా అనేది కలగజేస్తుంది. ఇటువంటి వాటిని గురించి మనం తెలుసుకోవాలనుకున్నప్పుడు ప్రతి పండుకి ఏ పోషకాలు ఉన్నాయో అనేది తెలుసుకొని నిపుణుల సలహాల మేరకే వాడితే చాలా మంచిది. అదే విధంగా దీని వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సాధారణంగా మనకి దొరికే పండ్లలో ఎటువంటి ఇబ్బందులు అనేవి ఉండవు. కాకపోతే ఆల్రెడీ కొందరికి రుగ్మతలు ఉన్నట్లయితే వాటిని వాడవచ్చో లేదో డాక్టర్ సలహాల మేరకు వాడడం మంచిది. ఇలాంటి మరిన్ని సలహాలు, సూచనలు కావాలనుకుంటే మా సాస్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.